దేశంలో కులగణన ప్రక్రియకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనగణనలో కులాల లెక్కింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పూర్తిగా కొట్టివేసింది. సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు కులగణన తప్పనిసరి అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వెనుకబడిన కులాల ఖచ్చితమైన జనాభా తెలిసినప్పుడే సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా కులగణన అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో కోర్టుల జోక్యం ఉండబోదని సీజేఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పుతో దేశవ్యాప్తంగా కులగణన జరగడానికి ఉన్న అన్ని న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, దేశంలో కులగణన ప్రక్రియకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, దేశ అత్యున్నత న్యాయస్థానం కులగణనలో భాగంగా కులాలకు సంబంధించినటువంటి వివరాలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది. సో కులగణనను సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనేక మంది పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లన్నీ ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. విచారణ నేపథ్యంలో కులగణనలో భాగంగా కులాల వివరాలు తెలుసుకుంటేనే మనకి వాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది. అప్పుడు మాత్రమే వారి యొక్క అభివృద్ధికి ప్రభుత్వాలు కట్టుబడి ఉంటాయి. వారి అభివృద్ధి అప్పుడు మాత్రమే వారికి సమస్యలు ఏమున్నాయి అని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. కులగణనలో భాగంగా కులాల వివరాలు, వారి యొక్క స్థితిగతులు వంటివన్నీ కూడా తెలుసుకున్నప్పుడు మాత్రమే వాటిని మనం అభివృద్ధిలో భాగంగా దేశ అభివృద్ధిలో ప్రజలందరూ కూడా అన్ని కులాల మతాల వారు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అది సాధ్యపడుతుంది. కానీ కొందరు కులగణనలో భాగంగా కులాల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. కులాల వివరాలు సేకరించడం ఏంటి అని కూడా సవాల్ చేశారు. దానిలో భాగంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లన్నీ కూడా విచారించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు అన్నిటిని కొట్టివేసింది. కాబట్టి ఇక లైన్ క్లియర్ అయింది. సో కులగణన చేపట్టేందుకు కేంద్రం ఒక సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకుంది. 2 విడతలుగా కులగణన చేసేందుకు నిర్ణయం తీసుకుంది. కాబట్టి సో దేశవ్యాప్తంగా ఇప్పుడు కులగణన చేసేందుకు దాంతోపాటు కులగణనతో పాటుగా కులాల వివరాలు సేకరించేందుకు లైన్ క్లియర్ అయింది. కాబట్టి ఇక ఎవరు కూడా ఇప్పుడు ఇప్పుడు కోర్టును సవాల్ చేయడం కానీ కులగణన ఇవన్నీ కూడా ఇక ఇబ్బంది తలెత్తే అవకాశం కూడా లేదు. కాబట్టి సో ఇక కొంత స్పీడప్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి సామాజిక స్థితిగతులు తెలియకుండా అభివృద్ధి సాధ్యం కాదని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు వ్యాఖ్యానించింది. కాబట్టి ఎవరి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని వివరాలన్నింటిని కూడా కులగణనలో భాగంగా మనం తీసుకున్నప్పుడు వారి యొక్క సమాచారాన్ని సేకరించినప్పుడు ఆ సమాచారం సేకరణ ఆధారంగా ఆయా ప్రభుత్వాలన్నీ కూడా వారి యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారి యొక్క సమస్యలు ఏమున్నాయి తెలుసుకునే అవసరం ఉంటుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి ఈరోజు దేశంలో చాలా వరకు ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబల్స్ వీరందరూ కూడా వారి యొక్క స్థితిగతులకు సంబంధించి ఇవాళ ఎంతో వారి యొక్క పరిస్థితి అన్నింటిని వారి యొక్క పరిస్థితి కూడా చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా గుర్తించి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఈరోజు వ్యాఖ్యానించింది. కాబట్టి షెడ్యూల్డ్ ట్రైబల్స్ అందరూ కూడా ఇవాళ ఎంతో ఊరికి దూరంగా అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు. కాబట్టి వారి యొక్క కులం ఆధారంగా వారి యొక్క అభివృద్ధి, వారికి ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేది కూడా గుర్తించినప్పుడు మాత్రమే వారికి ఏమి ఇవ్వాలో మనం వారికి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలన్నీ కూడా వారికి అందజేసినప్పుడు మాత్రమే సో అందరితో సమానంగా వారు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి సో కులగణనలో భాగంగా సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కుటుంబ వివరాలతో పాటుగా వారి యొక్క కులం కూడా
తీసుకునేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎందుకంటే మనకి జనాభా లెక్కలు 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి సో ఈసారి కొంత లేట్ అయినప్పటికీ కూడా సో ఈ దేశవ్యాప్తంగా కూడా జనగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సో దానిలో భాగంగా మొత్తం దేశవ్యాప్తంగా ప్రస్తుతం అసలు భారతదేశ జనాభా ఎంతవరకు ఉన్నది, సో దాంతోపాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కులాలు మతాల ప్రాతిపదికన ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా కేంద్రం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో అన్ని వివరాలు తీసుకునే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు కొందరు కులాల వివరాలు అడగడం ఏంటి అని కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి సో ఆ పిటిషన్లన్నింటినీ కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. సో ఇప్పుడు జనగణనలో భాగంగా కులాల వివరాలు సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు సులువైందని కూడా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సైదులు.